ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి ముగ్గురు నిందితులు సాంబశివరావు అనే యువకుడిని కిరాతకంగా నరికి హత్య చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి ఆయన తల్లి కృష్ణకుమారి పైన కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. సాంబశివరావు ఆయన ఇంట్లో తల్లి ఉన్న సమయంలోనే దుండగులు లోపలికి ప్రవేశించి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే హత్య చేసి పారిపోతున్నటువంటి నిందితులను సమీపంలోని చాగల్లు గ్రామస్తులు గమనించి వారిని పట్టుకున్నారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు కూడా అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపైన దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఇందులో విశేషం ఏంటంటే హత్య చేసిన ముగ్గురు నిందితులు కూడా మైనర్లే. ఇంత చిన్న వ్యక్తులు ఇంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడడానికి గల కారణాలేంటి? ఇంత దారుణమైనటువంటి అంటే వారి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది హత్య చేస్తే, అయినా కూడా లెక్క చేయకుండా ఇంత దారుణానికి ఒడిగట్టారు ఈ మైనర్లు. అంటే అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగింది, ఎవరు ప్రోద్బలించారు, లేకుంటే వీరికి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉంది? ముగ్గురు మైనర్లు అత్యంత దారుణంగా ఇద్దరు వ్యక్తులను హత్య చేయడం ఇప్పుడు అక్కడ కలకలం రేపుతుంది. ఏదేమైనా కూడా ఇంత దారుణమైనటువంటి సంఘటన అయితే అక్కడ స్థానికంగా ఒక్కసారిగా భయభ్రాంతలకు గురి చేసింది. అక్కడున్న వారందరినీ కూడా చాకచక్యంగా అక్కడున్న స్థానికులు గమనించి కొంతమంది పారిపోతున్న ఈ ముగ్గురిని పట్టుకున్నారు. హత్య చేసి దుర్మార్గంగా ఆ వ్యక్తిని అదేవిధంగా వారి తల్లిని హత్య చేసి పారిపోతున్నటువంటి సందర్భంలోనే అతను పట్టుకున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు హత్య చేశారు ఆ వ్యక్తిని, ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకుంటే ఎవరైనా సుపారీ ఇచ్చి చేయించారా వీరితోటి? మైనర్లు, మేజర్లు కూడా కాలేదు, అంత టీనేజ్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇంత దారుణమైనటువంటి హత్యకు ఎలాంటి భయం లేకుండా ఇంట్లోకి వచ్చి నేరుగా చంపేసి హ్యాపీగా మరలా పబ్లిక్ ప్లేస్లో పరిగెత్తుకుంటూ పారిపోయేటువంటి పరిస్థితి. ఇంత మైండ్ సెట్ ఇంత క్రూయల్గా ఉందంటే వీరి పెంపకం కానీ వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి మైండ్ సెట్లోకి మారిపోయారో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటువంటి విధంగా మారాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం జరిగినటువంటి హత్య అయితే సంచలనంగా మారింది. ఇంత దారుణంగా హత్య చేసినటువంటి ఈ వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా అక్కడ వారందరూ కూడా స్థానికులు చెప్తున్నారు. బట్ ఇక్కడ మైనర్లు కాబట్టి ఏం జరుగుతుందో అనేది తర్వాత చూడాలి. దర్యాప్తు కొనసాగించి వారిని అయితే రిమాండ్కు పంపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సాక్ష్యాధారాలు పూర్తిగా సేకరించి కోర్టులో సబ్మిట్ చేస్తారు పోలీసులు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది కూడా తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్లో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది.